హాయ్ అండి. ఈ బ్లౌజ్ చూసారా? మగ్గం వర్క్ చేయించాను అనుకున్నారు కదా! అస్సలు కాదండి. కొంచెం టైం ఉంటే చాలు మనమే ఈ డిజైన్‌ని ఇంట్లో చేసుకోవచ్చు. బ్లౌజ్‌కి నేను ఈ డిజైన్ ఎలా చేసుకున్నానో నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియోలో మీకు కొన్ని టిప్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను ఈ బ్లౌజ్‌ని ఇలా రౌండ్ నెక్ పెట్టి కుట్టుకున్నానండి. హ్యాండ్స్‌కేమో కట్ వర్క్ పెట్టుకున్నాను. ఫస్ట్ ఈ డిజైన్ కోసం నేను బాల్ చైన్ అయితే తీసుకున్నానండి. నెక్‌కి చివర గ్లూ అప్లై చేసి బాల్ చైన్ అయితే స్టిక్ చేస్తున్నానండి. ఇక్కడ నేను మీకు ఒక టిప్ అయితే చెప్తానండి. మీరు ఇలా బ్లౌజ్‌కి డిజైన్ చేసుకోవాలనుకుంటే ముందుగా బ్లౌజ్‌కి నెక్ ఆల్మోస్ట్ రౌండ్ గానీ, యూ షేప్ గానీ, స్వీట్ హార్ట్ నెక్ గానీ అయితే ఇలాంటి బ్లౌజ్ డిజైన్ చేసుకోవడానికి బాగా సూట్ అవుతాయండి. నెక్స్ట్ మీరు వీడియోలో చూస్తున్నట్లు నెక్‌కి బాల్ చైన్‌ని సగం వరకు అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి. నేను ఫుల్‌గా అయితే నెక్‌కి స్టిచ్ చేయట్లేదు. సో, నేను ఇప్పుడు సెకండ్ లైన్ స్టార్ట్ చేస్తాను. సెకండ్ లైన్ కోసం అయితే నేను స్టోన్ లైన్ అయితే తీసుకున్నానండి. సో, ఆ స్టోన్ లైన్ కూడా సేమ్ దాని పక్కనే బాల్ చైన్ మనం ఎలాగ డిస్టర్బ్ చేయకుండా నీట్‌గా అయితే మనం పక్కన అయితే స్టోన్ చైన్ స్టిక్ చేసుకోవాలండి. ఇలా వెంటనే స్టిక్ చేసుకోవడం వల్ల మనకి సో, ఏ ఇబ్బంది లేకుండా కొంచెం క్లమ్జీ అవ్వకుండా ఉంటదండి. వర్క్ కూడా చాలా స్పీడ్‌గా అయితే అవుతది. చూసారా, నేను స్టోన్ చైన్ అయితే అంటించేసాను సెకండ్ లైన్ కోసం. సో, ఆహ్, కంటిన్యూగా నేను ఒకటి తర్వాత ఒకటి కొంచెంగా అంటించుకుంటూ అయితే వెళ్తున్నానండి. సో, నేను బాల్ చైన్ సగంలో వదిలేసాను కదా! సో, అదైతే మళ్ళీ మిగతా కొంచెంగా గ్లూ పెట్టుకుని నీట్‌గా సెట్ చేసుకుంటూ చివరికైతే పెట్టుకోండి. చాలా చివరకు పెట్టుకుంటేనే బావుంటది. చూడడానికి మంచి లుక్ అయితే వస్తదండి. గ్యాప్ లేకుండా చూసుకోండి. సో, కొంచెం అటు ఇటుగా కూడా కాకుండా మీరు ఇలాగ గ్లూతో అంటించేటప్పుడే దేనితోనైనా లెవెల్ చేసుకుంటూ పైకి కిందకి లేకుండా అయితే చూసుకోండి. నీట్‌గా అయితే ఉంటది. సో, నేను ఫస్ట్ ఓవరాల్‌గా బాల్ చైన్ అయితే స్టిక్ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత స్టోన్ చైన్ కూడా స్టిక్ చేసుకుంటానండి. మీకు ఇక్కడ ఇంకో టిప్ అయితే షేర్ చేసుకుంటాను. మీరు ఎవరైనా ఇలా నెక్కకి డిజైన్ చేసుకోవాలి అనుకుంటే నేనైతే 1 ఇంచ్ అయితే డిజైన్ చేసుకుందాం అని అనుకున్నాను. సో, ఆల్మోస్ట్ ఈ బాల్ చైన్స్‌తో పాటు తర్వాత నేను కుందన్స్ కూడా స్టిచ్ చేస్తానండి. సో, 1 ఇంచ్ అనుకుంటే 1½ ఇంచ్ వరకు బ్లౌజ్‌కి స్టిచ్ చేసేటప్పుడు లోపల బక్రమ్ షీట్‌ని అయితే నేను అటాచ్ చేసుకున్నానండి నెక్‌కి. సో, దానివల్ల ఏంటంటే స్టిఫ్‌గా ఉంటుందండి నెక్. మనం పైన ఏ విధమైన డిజైన్ చేసుకున్నా కూడా స్టిఫ్‌గా కదలకుండా ఉంటది. మనకు డిజైన్ కూడా లుక్ బాగా కనిపిస్తది కూడానండి. ఈ టిప్ అయితే అందరితో షేర్ చేయండి. నెక్స్ట్ నేను బాల్ చైన్, స్టోన్ చైన్ తర్వాత బాల్ చైన్ కూడా అటాచ్ చేసేసానండి. సో, 3 నేను ఓవరాల్‌గా లైన్‌గా అయితే స్టిచ్ చేసేసుకున్నాను. సో, దీని తర్వాత అయితే నేను కుందన్స్ అయితే తీసుకుంటున్నానండి. డ్రాప్ షేప్ కుందన్స్. నాది ఇది శారీ కలర్ అండి. సో, నేను ఈ శారీ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను. దీన్నైతే నేను చివరి డిజైన్‌లా నేనైతే యాడ్ చేసుకుంటున్నానండి. సో, మీరు వీడియోలో చూసినట్లయితే నేను ఫస్ట్ వీ షేప్‌లో పెట్టాను. తర్వాత వీ షేప్ మధ్యలో ఉండేటట్టు ఇంకొక కొందనైతే యాడ్ చేశానండి. సో, మీకు వీడియోలో చూస్తే క్లియర్‌గా అర్థమవుద్ది. మీకు ఇంకా క్లియర్‌గా అర్థం కావాలంటే మనం పెళ్లి కూతురికి బొట్టయితే పెడతాం చూసారా? సో, ఆ షేప్ అయితే వస్తదండి. నేను సేమ్ అదే టైప్‌లో దగ్గరగా అయితే పెట్టుకుంటున్నానండి. ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నాను. అసలు గ్యాప్ ఇవ్వలేదు. సో, దగ్గరగా అయితే నేను పెట్టేసుకుంటున్నాను అన్ని కుందన్స్ కూడా. నాకు ఆల్మోస్ట్ ఈ బ్లౌజ్ డిజైన్‌కి ఎక్కువ కుందన్సే పెట్టినాయి. ఒకసారి మీకు హ్యాండ్ మీద కూడా ఏ షేప్‌లో అయితే పెట్టానో ఒకసారి అయితే క్లియర్‌గా చూపిస్తానండి. సో, చూసారు కదా, ఇలాగైతే సెట్ చేసుకున్నాను. సో, నెక్ అంతా సేమ్ అలానే పెట్టేశానండి. సో, లాంగ్ వీడియో అయిపోద్దని మొత్తం అయిపోయాక నేను మీకైతే చూపిస్తున్నాను. ఇలా రైట్ సైడ్ వరకు అయితే ఆల్మోస్ట్ పెట్టేశానండి. చివరి ఇంకొన్ని ఉండగా నేనైతే మీకు వీడియోలో చూపిస్తున్నాను. సో, చూసారా, ఇక్కడైతే ఇంకొంచెం మీకు క్లియర్‌గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. కెమెరా కొంచెం దగ్గరకు పెట్టాను ఫోను. సో, మీకు ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ డిజైన్ అండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా చాలా ఈజీగా అయితే అంటించేసుకోవచ్చు. దాని తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ పళ్ళు వచ్చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ అయితే నేను స్టిక్ చేసుకుంటున్నాను. సో, మీరు ఇప్పుడు ఇలా రైట్ సైడు స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ ఫుల్‌గా గ్లూతో అంటించేసుకున్నాక ఆరిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ అయితే టైం తీసుకుంటేనే బెస్ట్ అండి. ఆరిపోయిన తర్వాత అప్పుడు మీరు రివర్స్ చేసి ఈ ఫ్రంట్ నెక్ అయితే డిజైన్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే
బ్యాక్ డిజైన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో మీకు అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఫుల్గా వెనకాల ఆరిపోనివ్వండి. మీరు కంగారు పడకుండా కొంచెం అది పక్కన పెట్టేసి ఉంచారనుకోండి, మంచిగా అయితే స్టిక్ అయిపోతుంది. సో అప్పుడు మాకు ఈజీ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ట్యాజిల్స్ ఎలా రెడీ చేసుకున్నాను చూపిస్తున్నానండి. సో ట్యాజిల్స్ కోసం అయితే నేను గోల్డ్ థ్రెడ్ అయితే తీసుకున్నాను, సిల్క్ థ్రెడ్. దాన్ని జస్ట్ ఒక కార్డ్బోర్డ్ కానీ నా దగ్గర అయితే ఆ ప్రస్తుతానికైతే బాక్స్ అయితే ఉందండి. సో నేను దానికైతే చుట్టేసుకుంటున్నాను నీట్గాని. మీకు ఐడియా ఉంటే శారీ కుచ్చులు ఉంటాయి కదా, సో నేను అలా కుచ్చులు రెడీ చేసుకోవడం కోసం అయితే సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. 2 కుచ్చులు రెడీ చేసుకుంటున్నాను. సో దానికోసం అయితే నేను ఇలా గోల్డ్ థ్రెడ్తో 2 కుచ్చులు అయితే రెడీ చేసుకుంటున్నానండి. మీకు ఈజీగా ఉంటుంది అయితే ఇలా మీరు ఫాలో అయిపోవచ్చు. ఇక్కడ నేను కొంచెం సన్నగానే అయితే కుచ్చులు తీసుకున్నానండి. కొంచెం లావుగా అయితే తీసుకోవట్లేదు. మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం థిక్గా, అంటే ఇంకొంచెం థ్రెడ్ ఎక్కువ సార్లు చుట్టుకుంటే కొంచెం థిక్గా అయితే వస్తుందండి. నేను ఇక్కడ కొంచెం సింపుల్గానే ఉండాలి అని చెప్పేసి సన్నగా అయితే తీసుకున్నాను, అంటే తక్కువ ఉండేటట్టు తీసుకున్నానండి. సో నేను దాన్ని 2 వైపు మడతలు పెట్టి పైన ఓన్లీ కుచ్చు మనకి కుట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు సేమ్ సిల్క్ థ్రెడ్తోనే టైట్గా అయితే నాట్ చేసేసుకుంటున్నానండి దగ్గరికి. సో వీడియోలో చూస్తున్నారు కదా, అలా దగ్గరికి నాట్ చేసేసుకోవాలండి నీట్గాని. సో అలా నాట్ చేసేసుకోవడం వల్ల మనం కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. నాకు ఎంత లెంత్ కావాలో అంతవరకు అయితే నేను సమానంగా అయితే కట్ చేసేసుకున్నాను. సో ఒకటైతే రెడీ అయిపోయింది. సో నేను మిగతా థ్రెడ్తోని ఇంకోటి కూడా రెడీ చేసుకుంటున్నాను. సేమ్ ఫస్ట్ ఎలా చేసుకున్నాను సేమ్ అలానే రెడీ చేసుకుంటున్నాను. పైన సిల్క్ థ్రెడ్ ఫుల్ నాట్ చేసేస్తున్నాను. సిల్క్ థ్రెడ్ ఎందుకు చేస్తున్నానంటే అది కొంచెం స్టిఫ్గా చూడడానికి కూడా బాగుంటుందండి. అందుకని కనిపించదు కానీ అదైతే బాగుంటుందని అయితే నాకు అనిపించింది. సేమ్ అలానే చుట్టేసుకుని కొంచెం ఎక్కువే చుట్టుకోండి, బాగుంటుంది. దాని తర్వాత చివరి నాట్ వేసేయండి. సో నాట్ వేసేసిన తర్వాత సేమ్ అది ఎంత లెంత్ ఉందో అది చూసుకుని సమానంగా అయితే నేను తీసుకున్నాను. సమానంగా చూసుకుని ఎక్స్ట్రా అయితే సమానంగా ఉన్నది ఎక్స్ట్రా కట్ చేసేసుకుంటున్నాను అండి. సో ఇవి రెడీ అయిపోయినాయి. దీని తర్వాత నేను పైన అటాచ్ చేయడం కోసం నా దగ్గర పాతది లేస్ అయితే ఉందండి. దానికి ఇలా పెద్ద ఫ్లవర్స్ చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. వాటిని అయితే తీసుకున్నాను. పెద్దవి 2 తీసుకున్నాను, చిన్నవి 2. సో చిన్నవి 2 పెద్దవి 2 అంటే 4 తీసుకున్నాను. సేమ్ ఇలానే పెద్దవి 2 చిన్నవి 2 అంటే మొత్తం 8 అయితే తీసుకున్నానండి. ఆ లేస్ నా దగ్గర మిగిలింది. సో నీట్గా అయితే కట్ చేసుకున్నాను, కట్ వర్క్ లేసి. సో ఫస్ట్ చిన్నవి 2 కలిపి చేత్తో అయితే కుట్టేసుకుంటున్నాను అండి గోల్డ్ కలర్ థ్రెడ్తోని. చివర్లను జస్ట్ కుట్టేసుకున్న తర్వాత కింద ట్యాజిల్స్ మనం రెడీ చేసుకున్నాం కదా కుచ్చులు, అది అటాచ్ చేసి అయితే కుట్టుకుంటున్నాను. సో ఇలా అటాచ్ చేసి కుట్టుకునేటప్పుడు చేతి కుట్టు టైట్గానే వేసుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది. టైట్గా ఉంటే విడిపోకుండా ఉంటుంది. సగం కుట్టిన తర్వాత నేను బ్లౌజ్కి డోరీ ఉంటుంది కదండి, అదైతే అటాచ్ చేసుకుంటాను. ఒకసారి చూడండి, వీడియోలో క్లియర్గా చూపిస్తాను. నేను సగమే కుట్టుకున్నాను ఫ్లవర్కి. సో ఆ సెంటర్లో అయితే నేను డోరీ అయితే లోపలికి పెట్టేశానండి. పెట్టేసి సేమ్ చేతి కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. సో డోరీ పెట్టిన చోట ఒక 4-5 కుట్లు ఎక్స్ట్రా వేసుకోండి. సో అది జారిపోకుండా విడిపోకుండా అయితే ఉంటుంది. సో సేమ్ అలానే మిగతా హాఫ్ కూడా నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను నీట్గా కనిపించకుండానే. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చివరి వరకు కుట్టేసిన తర్వాత చివరిన ఒక నాట్ అయితే వేసేసుకుంటున్నానండి. నేను గట్టిగా 2-3 నాట్స్ కూడా వేసుకోవచ్చు. దీని తర్వాత నేను పెద్ద ఫ్లవర్ అయితే తీసుకుంటున్నాను. సో చూసారా, పెద్ద ఫ్లవరు దీనికి నేను హాఫ్ వరకు అయితే నేను కలిపి కుట్టేసుకుంటున్నానండి. చూసారా, వీడియోలో చూపించినట్టు హాఫ్ వరకు అయితే నేను కలిపి స్టిచ్ చేసేస్తున్నాను. దగ్గరగా స్టిచ్ చేసుకోండి, చూడడానికి బాగుంటుంది, విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీనికి నేను డోరీకి అయితే అటాచ్ చేసేస్తాను. చూసారా, వీడియోలో చూపించినట్టు చిన్న ఫ్లవర్ కింద వచ్చింది. సో దానిపైన పెద్ద ఫ్లవర్ అయితే వచ్చేటట్టు నేను సెట్ చేసుకున్నాను. సో డోరీ ఏమి కనిపించదు. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 ఫ్లవర్స్ అయితే వస్తాయి. సో పైన కింద ఒకటి వస్తుంది. సో ఒక డోరీకి నాకు 4 ఫ్లవర్స్ అయితే నాకు యూస్ చేశానండి. సో ఇంకో సగం కూడా సేమ్ అలానే కలిపి కుట్టేసుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి. మీ దగ్గర ఏమైనా పాత లేసెస్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇలా డిజైన్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. బయట కొనుక్కోవాలంటే ఒక్కొక్కటి చాలా కాస్ట్ ఉంటుంది. ఇలా చేసుకుంటే మనకు సాటిస్ఫైయింగ్గా కూడా ఉంటుంది. చాలా తక్కువ కాస్ట్లో మంచి లుక్ అయితే వస్తుందండి. చూసారా, స్టిచ్ చేసుకున్నాక చాలా బాగుంది కదా, చాలా నీట్గా అయితే ఉందండి. అదేవిధంగా 2 కూడా నేను రెడీ చేసేసుకున్నాను. ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. బ్లౌజ్ కూడా మొత్తం నీట్గా అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.